తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పుష్యమాస పౌర్ణిమ, పుష్య పౌర్ణిమ వచ్చేస్తోంది. రేపు శనివారం పౌర్ణిమ, 3వ తారీఖు పౌర్ణిమతో కూడి వస్తోంది. అలాగే పుష్యమాసం అని అంటే పుష్యమి నక్షత్రంతో, అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉండాలి. కానీ ఈసారి ఇంకా ఆరుద్ర నక్షత్రమే ఉండబోతోంది కాబట్టి పౌర్ణమికి ఆబ్వియస్గా ఆరుద్రోత్సవం జరుగుతుంది. తిరువన్నామలైలో చాలా చాలా వైభవోపేతంగా జరుగుతుంది. కొంతమంది ముందే చేసేసారు మార్గశిర మాసంలో, కానీ ధనుర్మాసంలోనే చేయాలి. సూర్యుడు ధనుసు రాశిలోకి ఎంటర్ అయిన తర్వాతే చేయాలి అనేది ఒక ప్రామాణికం కాబట్టి ఓవరాల్ గా ఒక బ్యూటిఫుల్ డేగా రాబోతోంది. చాలా రేర్ గా వస్తుందని చెప్పుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి ఈ పూర్ణిమ ఎట్లా వినియోగించుకోవచ్చు, ఈ రోజుని ఏమేం చెయ్యాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. ఆరుద్ర నక్షత్రం అనగానే మనకి మహాశివుడు గుర్తుకొస్తాడు. అందులో పౌర్ణిమ అనేది పుష్యమి మాసం, అంటే పుష్యమి నక్షత్రంతో ఉండే మాసం కాబట్టి ఆ రోజున వచ్చే ఏ సందర్భం అయినా కూడా మనం చక్కగా వినియోగించుకోవాలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఏదన్నా చేస్తే కనుక చాలా పుష్కలంగా మనకి లభిస్తాయి అని చెప్పి, అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్తారు అన్నమాట. కాబట్టి ఈ మాసం వచ్చే పౌర్ణిమ విశేషంగా, అందులో ఆరుద్ర నక్షత్రం అనేసరికి మనకి అరుణాచలం గుర్తుకొస్తుంది. అక్కడ ఆరుద్రోత్సవం అని చెప్పి స్వామివారికి విశేష అభిషేకాలు కానీ విశేషంగా పూజ చేస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి అయితే ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం రోజు మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం ఏం చేయాలి అని అంటే, శ్రీపాద శ్రీవల్లభులు ఆయన చరితామృతంలో చెప్తారు, ప్రతి మంగళవారం నాడు నేను అరుణాచలంలో అరుణ రంగు అంటే ఎర్రని రంగుతో ఉంటాను, అంతా కూడాను అంటే విశ్వం అంతా వ్యాపించి ఉంటాను, అరుణాచలంలో మాత్రం చాలా ఇష్టంగా ఉంటాను నేను మంగళవారం నాడు అని చెప్తారనమాట. కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు ఉత్సవం చేసేటప్పుడు కూడా శ్రీపాద శ్రీవల్లభులు వారు అక్కడే ఉంటారు అనేది నా గట్టి నమ్మకం. అక్కడే కాదు, మన ఇంట్లో కూడా స్వామివారికి సిద్ధమంగళ స్తోత్రం అనేది చదువుకోవడం, ఆ రోజు సంపూర్ణంగా పూజ చేసుకోవడం అనేది, ఆయన అష్టోత్తరం కూడా చదువుతూ, శ్రీపాద శ్రీవల్లభుల అష్టోత్తరం కూడా చదువుతూ పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పుష్యమి నక్షత్రం విశేషంగా చేసుకోవాలి అంటే గురు పుష్యమి ఉన్నప్పుడు బాగుంటుందండి యోగము అని అంటాం. ఇక్కడ మనం శనివారం రోజు శని భగవాను హెల్ప్ తీసుకుంటూ గురువుని పూజిస్తూ ఉంటే అక్కడ మహాశివుడి అనుగ్రహము, అలాగే గురువు అనుగ్రహము, అట్లాగే శని భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈతి బాధలు ఏమన్నా ఉంటే గనక, అంటే శనివారం మనకి శనీశ్వరుడు కలిగించే బాధలు ఏమన్నా ఉంటే గనక, మనం ఎంత తప్పు చేసినా క్షమించచ్చు కదా స్వామి అనే తత్వం మనకు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అలా క్షమించాలి, మన కర్మ తొందరగా పరిపక్వం చేయాలి అని అంటే గురువుని పూజించాలి కంపల్సరీ. కాబట్టి ఈ రోజున శనివారం నాడు అటు మహాశివుణ్ణి ఇటు శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజించుకోవడం చాలా మంచిది. ఏం చేయమంటారు అయితే మరి ప్రత్యేకంగా? పీట ఏర్పాటు చేసుకొని చక్కగా ముగ్గది వేసి బియ్య పిండితో, అష్టదళ పద్మం అని అంటే 8 రేకులు ఉండాలన్నమాట మనం వేసే పద్మానికి. అది వేసేసి స్వామివారి ఫోటో పెట్టుకొని దీపాలు వెలిగించుకొని స్వామివారికి ఇష్టమైన గోధుమ హల్వా, అలాగే అన్నంలోకి బీరకాయ పప్పు అవి చేసి పెడితే చాలా ఇష్టం అన్నమాట. అవి చేసి పెట్టి నైవేద్యం స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఓకే. అట్లాగే నేను ఇప్పుడు నిన్ననే నేను కూర్చొని ఎప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు పూజ చేసుకోవాలా అని చెప్పి చూస్తున్నాను అనమాట. చూసినప్పుడు ఆరుద్ర నక్షత్రం, శుక్లపక్ష ఆరుద్ర నక్షత్రం కానీ పౌర్ణిమ రోజు కానీ పూజ చేసుకోండి అని ఉందన్నమాట శ్రీపాద శ్రీవల్లభుడి. నిన్న సాయంత్రమే చూసాను, ఇవాళ నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని తెలియదు కదా. అది చూసినప్పుడు ఈసారి సత్యం అరే సత్యం ఈసారి శుక్లపక్షంలో ఆరుద్ర నక్షత్రం రావడం లేదు అన్నట్టు క్యాలెండర్లో నాకు సరిగ్గా కనిపించలేదు. పౌర్ణమి రోజు ఏముందా అని చెప్పి, పౌర్ణమి ఎప్పుడుందా అని చూసుకొని ఈ శనివారమే ఉంది, చక్కగా నూతన సంవత్సరం జనవరి 3వ తారీఖు అవుతుంది, ఇప్పుడు చేసేసుకుందాంలే అని అనుకున్నా. ఆరుద్ర కూడా ఉంది. ఆరుద్ర కూడా ఉందన్నమాట. అంటే స్వామివారు స్వయంగా మనకి చెప్తున్నారు, ఈ రోజున ఆయనను అర్చించుకుంటే గనక చాలా మంచిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, శ్రీపాద శ్రీవల్లభులు అనగానే మనకి ప్రథమంగా గుర్తుకొచ్చేది వాసుదేవానంద సరస్వతి స్వామివారు, టెంబే స్వామివారు. ఎందుకు అని అంటే శ్రీపాద శ్రీవల్లభులు అసలు
ఎక్కడ ఉన్నారు, పిఠాపురంలో ఆయన ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన మెడిటేషన్ చేసి ఆయన ధ్యానం అబ్బా. ద్వారా ఆయన తెలుసుకొని ఇది వాళ్ళ ఇల్లు, ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇక్కడ కూర్చున్నారు స్వామి, ఇక్కడ తిరిగారు స్వామి, ఆయనను అందుకోవాలి అంటే దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని అనండి. ఇంకా కావాలి అంటే శ్రీపాదరాజం శరణం ప్రపద్య అన్న మంత్రాన్ని ఇచ్చి ఎంతో మనకి అంటే ఆయన దగ్గర చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీరు చూస్తే గనక గాణగాపురం కూడా స్వామివారు వేయించేసి ఉండడం, అలాగే కురువపురంలో కూడా ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేసిన గుహ ఉంది ఇప్పటికీ కూడా. అక్కడ కూర్చొని స్వామివారు అవును. ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఆయన భాస్కర బండ అని ఆయన ఎక్కడ సూర్య సూర్య నమస్కారాలు నమస్కారాలు చేశారు, చేశారు. ఇవన్నీ కూడా ఆయన ధ్యానం ద్వారా తెలుసుకొని హ్మ్. నిజంగా మనకి ఎంతో చేశారని చెప్పుకోవచ్చు. ఆయన చేసినవి ఏమన్నా స్తోత్రాలు ఉన్నాయా మనం చెప్పనివి అని అంటే అసలు టు మై సర్ప్రైజ్ నిజంగా చెప్పాలి అంటే నృసింహ సరస్వతి స్వామి వారు గుర్తొచ్చినట్టు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి మీద ఆయన స్తోత్రం రాశారు, అది కనిపించింది. బాబా. సో అది చదువుకోవచ్చు. టెంబే స్వామి రాసిన విరచితం. ఇక్కడ చూసారా మీరు ఆరుద్ర నక్షత్రం, మీరు చూస్తే కనుక సింహాచలంలో స్వామివారిని చక్కగా లింగ రూపంలోనే మళ్ళీ గంధం పెట్టడం. అలంకరిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామిని నేనే అని చెప్పి నాకు 2 సందర్భాల్లో నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పారని చెప్పి చెప్తాను కదా. అవును, అవును. అలాగే శ్రీపాద శ్రీవల్లభులు వాళ్ళు చెప్పారు, నాకు చాలా ఇష్టమైన రూపం మా తాతగారిది, ఆయన పేరుతో నేను అక్కడ ఉంటాను, ఆయన రూపంలో ఉంటానని కూడా చెప్పారు. సో ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. తప్పకుండా ఈ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. సో ఆ స్తోత్రం స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. చదవడం రాని వాళ్ళు వినొచ్చు, దొరుకుతుంది. దొరుకుతుంది, యూట్యూబ్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే అన్ని చదువుకున్నట్టే. ఆయనకి ఇంకా ఇష్టం కదా. మీరు చూస్తారు కదా సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఏంటి అని అంటే సహస్ర బ్రాహ్మలకి భోజనం పెట్టినంత, అలాగే అనఘాష్టమి వ్రతం చేసినంత అంత ఫలితం ఉంటుందని చెప్పి చెప్తారనమాట. Yeah. కాబట్టి ఆయన తాతగారు అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆయన అసలు దీంట్లో ఛందస్సులు గ్రామర్ అవంతా వెతకద్దని కూడా చెప్తారు. అవును, శతమంగళ స్తోత్రంలో. అవును. వెతకద్దని కూడా చెప్తారన్నమాట. కాబట్టి అంత ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆయనకి తప్పకుండా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అదే. అలాగే మీరు ఏం చేస్తారు అంటే పాదుకలు ఉంటే ఓకే, Hmm. పాదుకలు లేవు అనుకోండి, శ్రీపాదుల వారిని పాదుకలతోనే పూజించాలి మనం. చక్కగా బియ్యపిండితో చక్కగా పాదుకలు చేసుకోండి, చేసుకొని దాని మీద చక్కగా పూజ చేసుకోండి. ఆ బియ్యపిండిని చక్కగా నెక్స్ట్ డే తీసేసుకుని ఎక్కడైనా చెట్లలో జాగ్రత్తగా అంటే ముగ్గులాగా వేసుకొని పూజ చేసుకోండి. కృష్ణుడికి పాదాలు ఎలా వేస్తారు అలానే వేయచ్చు. ఇప్పుడు పాదాలవి కూడా స్టెన్సిల్స్ దొరుకుతున్నాయి, చక్కగా చిన్నగా వేసుకొని ఆ పాదాలకు చక్కగా పూజ చేసుకొని నెక్స్ట్ డే అవి తీసేసి మళ్ళీ నిర్మాల్యంలో ఎక్కడన్నా తొక్కని ఇంట్లోనే చెట్లు ఉంటాయి కదా అక్కడ వేసుకోవచ్చు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. వచ్చేటటువంటి పౌర్ణిమ చాలా మహిమాన్వితంగా వస్తోంది కాబట్టి ఆ పౌర్ణిమని అందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. మీకే కాదు నాకు కూడా స్వామి చెప్పారు, నేను ఎప్పుడు పూజ చేసుకోవాలి స్వామి నీకు అని అంటే ఇవాళ నాకు కూడా చెప్పారు, ఆ రోజు చాలా మంచి రోజు చేసుకో అని చెప్పి. అందరం చేసుకుందాం అయితే. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.